హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ కట్ ఆఫ్ అనేది గ్రూప్ వన్ మెయిన్స్ త్వరలో రిజల్ట్ రాబోతుంది. 10 రోజులు అని పేపర్లో మనకు న్యూస్ వస్తూనే ఉంది. మనం 10 రోజులు అనేది అది గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అదే మెయిన్గా గ్రూప్ వన్ మెయిన్స్ కట్ ఆఫ్ అనేది నిర్ణయించడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్నది. ఎవరైనా కూడా ఎంత మంచి ఎక్స్పర్ట్ అయినా ఎందుకంటే ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్స్కి ఇప్పుడు విశ్లేషణాత్మకంగా ఉన్న ప్రశ్నలకు దిద్దే వాళ్ళు అంటే వాళ్ళకి దిద్దే వాళ్ళకి పర్స్పెక్టివ్, రాసే వాళ్ళకి పర్స్పెక్టివ్ సూటబుల్ అయినప్పుడు మాత్రమే మంచి మార్కులు వస్తాయి. ఒకవేళ సూటబుల్ కానప్పుడు స్కోర్ అనేది తక్కువ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ క్వశ్చన్కు ఆన్సర్లు కరెక్షన్ చేస్తున్నప్పుడు ఎగ్జామినర్ యొక్క మూమెంట్ కూడా చేంజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ క్వశ్చన్కు తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పాయింట్స్ ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లో ఉంటే మార్కులు ఎక్కువ పడవచ్చు. ఒకవేళ లేనప్పుడు తక్కువ పడతాయి. ఒకవేళ వేరే రివాల్యుయేట్ ఇంకొక పర్సన్కి ఇచ్చి వ్యాలిడేట్ చేసినా కూడా, ఒకళ్ళు దిద్దిన దానికి ఇంకొకరు వ్యాలిడేట్ చేసినా కూడా వాళ్ళు కూడా అదే వ్యూలో ఆలోచించినప్పుడు మార్క్స్ కొంత 1-2 అలా చేంజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా అతి క్లిష్టమైనది. సో క్వశ్చన్లు విశ్లేషణాత్మకంగా ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయడానికి కష్టం. సో రిజల్ట్ వచ్చినప్పుడు మాత్రం చూసుకోవడం అది కరెక్ట్. ఇప్పుడు మనకి గ్రూప్ 2, గ్రూప్ 3 విషయానికి వచ్చినట్లయితే సో గ్రూప్ 2లో కూడా పేపర్లు అనేవి యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉన్నాయి కాబట్టి, అంటే అంత స్టాండర్డ్ ఆ మోస్తార్లో ఉన్నాయి కాబట్టి, సో ఆ పేపర్లు కూడా ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, క్వశ్చన్స్ అలా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి, సో ప్రతి క్వశ్చన్ కూడా మంచి స్టాండర్డ్ బుక్ నుండి తీసుకొని ప్రిపేర్ చేసినది కాబట్టి, సో స్కోర్ కూడా అందరికీ అనుకున్నంత రేంజ్లో ఉండకపోవచ్చు. సరే, నేను కొన్ని వీడియోలు పెట్టాను గ్రూప్ 2 కట్ ఆఫ్, గ్రూప్ 3 కట్ ఆఫ్ మీద కూడా పెట్టాను. సో దరిదాపు ఆల్మోస్ట్ దగ్గర అదే విధంగా వస్తాయని నా ఎక్స్పెక్టేషన్. సరే, మిగతా వాళ్ళు ఎలా అని అనుకోనండి. సో ఆ విధంగా ఉంటుందని అనుకుంటున్నా. పేపర్లు మాత్రం హై స్టాండర్డ్. తర్వాత ఈ ఫైనల్కి తర్వాత ఏది డిలీటెడ్ క్వశ్చన్స్ కానీ, తర్వాత ఆన్సర్స్ ప్రైమరీ కీకి ఫైనల్కి కొన్ని ఆన్సర్లు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మల్టిపుల్ ఆన్సర్స్. సో ఇవన్నీ కూడా మనం ఊహించినట్లయితే 50+ ఉంటాయని అనుకుంటున్నాను. సో మేబీ దగ్గరికైనా ఉండొచ్చు. సో కట్ ఆఫ్ అనేది కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అది ఎంత అనేది కూడా నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. ప్రైమరీకి ఒకరోజు ముందు వస్తాను కానీ వీడియో పెట్టాను. సో అది పేపర్ చాలాసార్లు రివైజ్ చేసి పెట్టింది. కట్ ఆఫ్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఉంటే ఒక 5-10 మార్కులు. సో 5 మార్కుల ముందనే కట్ ఆఫ్ కావచ్చు, లేకపోతే నేను చెప్పిన దానికి దగ్గరకైనా వచ్చి కట్ ఆఫ్ కావచ్చు, ఇంకా తగ్గడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే వీటికి నెక్స్ట్ గ్రూప్ 3 కూడా నేను వీడియో అప్లోడ్ చేసినాను. సో మేబీ అంతవరకే ఉండొచ్చు, ఒకరు ఉంటే పైన ఉండొచ్చు చెప్పడం. ఎందుకంటే ఇంకొకటి వీటికి ఉన్న కారణాలు ఏంటి కూడా మీకు ఆల్రెడీ వీడియోలలో కూడా పెట్టాను. ఇది గ్రూప్ 2. అయితే గ్రూప్ 3కి కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే దీని కూడా ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే గ్రూప్ 3 రాసినప్పుడు అదే ఫస్ట్ టైం, ఎందుకంటే అంతకుముందు రాసిన పేపర్లకును మన గ్రూప్ 3 పెట్టిన దానికి కొంచెం తేడా ఎగ్జామినేషన్ పేపర్ చూడగానే ఎగ్జామ్ హాల్లో ఊహించిన, అంటే ఒక సింగిల్ డైరెక్ట్ క్వశ్చన్స్ కాదు కదా. సో మన ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి, పైన 4 స్టేట్మెంట్ ఉంది, కింద ఏబిసి ఏబిడి అలా ఇచ్చారు కాబట్టి, సో ఫస్ట్ టైం కాబట్టి అక్కడ కూడా అదొక ఫ్యాక్టర్. తర్వాత బబ్లింగ్ చేసే దగ్గర కూడా ఒక బబ్లింగ్ ఇంకో బబ్లింగ్ టచ్ కావడం అలాంటివి కూడా ఉంటాయి. సో ప్రతి పేపర్కి కూడా 4 నుండి 5 వరకు మిస్టేక్స్ జరగడానికి, బబ్లింగ్ దగ్గర మిస్టేక్ జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో 3 పేపర్లు వేసుకుని 3, 4, 12. సో 10 మార్కుల వరకు ఛాన్స్ ఉంటాయి. మల్టిపుల్ ఆన్సర్స్ కూడా ఉండొచ్చు అనుకుంటున్నా, ఒక 3 నుండి 4 వరకు. సో ఆన్సర్స్ కూడా ఒక 5 నుండి 6 వరకు చేంజ్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ ఇంట్లో కూడా 25+ ఉంటాయని నేను అనుకుంటున్నాను. మొత్తం ఇది రాంగ్ బబ్లింగ్ అయితేండి, తర్వాత మల్టిపుల్ ఆన్సర్స్, తర్వాత డిలీటెడ్ క్వశ్చన్స్, తర్వాత ప్రైమరీ కీకి ఫైనల్ కీకి ఆన్సర్ చేంజ్ అయ్యి ఇవి మొత్తం కలుపుకుంటే 25+ ఉంటుంది. దీని మీద కూడా కట్ ఆఫ్ మీద కూడా ప్రభావం పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రూప్ 3 ఎందుకంటే డిసెండింగ్ ఆర్డర్లో డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, హయ్యర్ ఆర్డర్ పోస్ట్ నుండి లోవర్ ఆర్డర్ పోస్టులకు పోస్ట్ ఫిల్అప్ చేస్తే కనుక టీజీపీఎస్సీ కట్ ఆఫ్ మార్కులు గ్రూప్ 3లో కట్ ఆఫ్పై చాలా ప్రభావం చూపే అవకాశం ఉందండి.
ఎట్లా అంటే ఇప్పుడు గ్రూప్ 1 ముందు నింపుతారు కాబట్టి ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ 3 రాసిన గ్రూప్ 1 రాసిన వాళ్ళు జస్ట్ ప్రాక్టీస్ కోసం గ్రూప్ 3 రాసి ఉంటారు. వాళ్ళు కూడా గ్రూప్ 1కి వెళ్ళిపోతారు ఇప్పుడు పోస్ట్ ముందు నింపేస్తే. తర్వాత గ్రూప్ 2 కూడా కొంతమంది పోతారు. తర్వాత మొన్న హాస్టల్ హెచ్డబ్ల్యూ ఇప్పుడు అది జరుగుతుంది కదండి, కౌన్సిలింగ్ లాంటిది, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోతారండి. తర్వాత జనరల్ జైలు అది రిక్రూట్మెంట్ ముందు అయితే దాంట్లో కూడా కొంతమంది వెళ్ళిపోతారండి. సో ఆల్రెడీ మన పంచాయత్ సెక్రటరీగా చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా గ్రూప్ 3 గ్రూప్ 2 ప్రిపేర్ అయితే వాళ్ళు ఉంటారు, గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అయితే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ కోసం కొంతమంది వాళ్ళు కూడా ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఇంట్లో జాయిన్ కారు, వాళ్ళు గ్రూప్ వస్తే గ్రూప్ 2 వెళ్ళిపోతారు. ఒకవేళ గ్రూప్ 2 రాలేదనుకోండి, మళ్ళీ గ్రూప్ 3 పోస్ట్ ఉన్న వాళ్ళ పంచాయత్ సెక్రటరీ సేమ్ కాబట్టి వాళ్ళు రాకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అదేవిధంగా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు కాబట్టి ఆల్రెడీ డ్యూటీలో చేసేటోళ్ళు ఉంటారు కాబట్టి సో మంచి పోస్ట్ వస్తే జాయిన్ అవుతారు గ్రూప్ 2, లేకపోతే చెక్ కాదు. అయితే వాళ్ళు కూడా తక్కువ పోస్టులో ఉంటే, అంతకన్నా తక్కువ పోస్టులో ఉంటే జాయిన్ అవుతారు. ఎక్కువ పోస్టులో ఉన్న మాత్రం గ్రూప్ 2 జాయిన్ కారు. సో ఈ ఆల్మోస్ట్గా చూసినట్లయితే మినిమం ఒక 2000 మంది మినిమం 2000 మంది ఈ గ్రూప్ 3 కాంపిటీషన్ నుండి వేరే జాబ్లో పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి చాలా తగ్గుతుందండి. సో అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ ఉండకపోవచ్చు. నేను పెట్టిన గ్రూప్ 3 కట్ ఆఫ్ మార్క్స్ కూడా పెట్టిన అంతవరకు ఉండవచ్చు అని అంచనా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, చాలామంది చేరేస్తారని, నా ఛానల్ని మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను కాంటెంట్ గ్రూప్ 3 గ్రూప్ 2 ఇలాంటి కాంటెంట్ వీడియోలు అయితే చేయట్లేదండి, ఎందుకంటే గ్రూప్ 3 ఈ ప్రాసెస్ అయిపోయినాక నోటిఫికేషన్స్ వచ్చే ముందర నుండి స్టార్ట్ చేస్తాను. సో నా ఛానల్ ఆదరిస్తారని నేను ఆశిస్తాను. థ్యాంక్ యూ మై వ్యూవర్స్.